రామాయణం అరణ్యకాండ 30 సర్గ. ఇక్కడ శ్రీరాముడు కరుణ్ణి వధించుట, దేవతలు మునులు ఆ ప్రభువుని కొనియాడుట, సీతాదేవి పరమ ఆనంద భరితురాలవుట గురించి చెప్పబడింది. విత్వా తు తాం గదాం బాణే రాఘవో ధర్మవత్సలః స్మయమానః కరం వాక్యం సంరబ్ధం ఇదమప్రమిత్. ఎప్పుడైతే గదను పట్టుకుని కరుడు రాముడి మీదకి వేసేసాడో ఆ గదను చిన్న భిన్నం చేసేసాడు రాముడు. అలా చిన్న భిన్నం అయిపోతూ రాముడు మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ ఇక్కడ సంభ్రమ ఆశ్చర్యాలకి లోనైన కరుడుతో, అంటే దీంతో రాముడు మరణిస్తాడు అనుకున్నాడు. తన శక్తి ఎంతో తెలుసు, భయానికి లోనయ్యాడు, ప్రగల్భాలు పలికేశాడు. కానీ ఒక్కసారిగా, అంటే చాలా ఇటువంటిది ఊహించలేదు అనుకుని ఒక్కసారిగా ఇటువంటి అనుభూతికి లోనేడు. ఆశ్చర్యం కలుగుతుంది, అంత అవలీలగా ఎలా చేసేసాడు అని. ఏ తత్తే బల సర్వస్వం దర్శితం రాక్షసాధమ శక్తిహీన తరోమత్తో వృధాత్వమవగర్జసి. ఓ రాక్షసులు, అధమ, నీ బలానికి అంతన్నో ఇంతన్నో ఏది ఏం ప్రదర్శించారు, ఇదా నీ బలం? నువ్వు ఇంత శక్తిహీనుడు అని నేను అనుకోలేదే, పైగా అనవసరంగా వ్యర్థంగా ఇన్ని మాటలు మాట్లాడావు అన్నా. ఏష బాణ వినిర్భిన్న గదా భూమి తనంగత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యరిఘాతిని. ఈ గద గురించి, ఈ గద చేసేస్తాను చంపేస్తానన్నావు, ఇది శత్రువుల్ని పరిమార్చట్లో తిరుగులేందన్నావు, ఇంతవరకు అసలు దీన్ని ఎదిరించి, అంటే బతికిన వాళ్ళు దీన్ని ఒకసారి దాడి చేస్తే చచ్చిపోయారన్నావు. అలాంటిది నా ఒక్క బాణాల దెబ్బకి ఇట్లా ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడిపోయింది ఏంటి? ఇదా నీ గదా అనుకున్న బలం? దీని గురించి అయినా చెప్పావు, నువ్వు చేసే యుద్ధం ఇదా అన్నాడు. యత్వయోక్తం వినష్టానం అహమశ్రు ప్రమార్జనం రాక్షసానం కరోమితి మిథ్యా తదపి తే వచః. యుద్ధభూమిలో బలి అయిపోయిన రాక్షసుల యొక్క బంధుమిత్రులు కన్నీటిని తుడిచేస్తానన్నావు, ఇన్ని ప్రగల్భాలు పలికావే, అవన్నీ కళ, అంటే అబద్ధమైపోయినాయి కదా, ఏం చేస్తావు నువ్వు ఇన్ని మాట్లాడావు అని. నీచస్య క్షుద్రశీలస్య మిథ్యా వృత్తస్య రక్షసః ప్రాణాన్ అపహరిష్యామి గరుత్మానమృతం యథా. నువ్వు నీచుడివి, పైగా హీన స్వభావం ఉన్నవాడివి, దుష్ట ప్రవర్తన కలిగిన వాడివి, రాక్షసుడివి, కనుక నేను నీ ప్రాణాల్ని గరుత్మంతుడు ఎలా అయితే హరిస్తాడో నేను కూడా అలానే చేస్తాను అన్నాడు. అత్యతే చిన్న కంఠస్య ఫేన బుధభూషితం విధారితస్య మద్బాణేహ మహిపాస్యతి శోణితం. ఈరోజు నా బాణాలతో నీ యొక్క ఉదరాన్ని ఛేదిచ్చేస్తాను, నీ కంఠాన్ని ఖండించేస్తాను, నీ శరీరం నుంచి స్రవించే ప్రతి ఆ రక్తం అంతా కూడా ఆ నురగలో, ఆ పుడదలో, ఇక్కడ ఆ భూమి అంతా కూడా పావనం చేసేస్తానంటే, ఏ భూమి మీద అయితే పుణ్యాత్ముల్ని చంపేశావో ఇప్పుడు దానికి నీ రక్తాన్ని బలిచ్చేస్తాను అన్నట్టుగా. పాంసురూషిత సర్వాంగః స్రస్తస్యాస్తా భుజద్వయః స్వాప్యసేగాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివ. ఈ దెబ్బతో నీ శరీరంలోని అవయవాలన్నీ కూడా దుమ్ము కొట్టుకుని పోతాయి, నీ రెండు భుజములు కూడా ఆ శరీరం నుంచి వేరైపోయి దూరంగా పడిపోతాయి. ప్రవృద్ధ నిద్రే శయితే త్వయి రాక్షస పాంసనే భవిష్యంత్యా శరణ్యానాం శరణ్యా దండక ఇమే. అతి కష్టం మీద లభించిన తరుణిలాగా నువ్వు భూమికి కౌగిలించుకుని దీర్ఘకాలం నిద్రపోతా, అంటే మరణిస్తావు. అందుకే రాక్షస అధమా, నీవు మరణించుటతో నీ వల్ల ఎంతమంది అయితే బాధపడ్డారో వాళ్ళందరికీ రక్షణ మిగులుతుంది. ఎవరికైతే అన్ని కరువైపోయావు, ఇప్పుడు ఆ ఋషిగణములు చాలా హాయిగా ఈ దండకారణ్యాల్లోనే సుఖంగా నివసిస్తారు, వాళ్ళ క్రతువులు వాళ్ళు ఆనందంగా చేసుకుంటారు. బిక్కు బిక్కుమంటూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ భయాన్ని నుంచి కాస్త విముక్తి కలుగుతుంది. జనస్థానే హతస్థానే తవ రాక్షసమచ్చరేహ నిర్భయ విచరిష్యంతి సర్వతో మునయోవనే. ఓ రాక్షసుడా, నా బాణముల దాటికి ఈ దండకరణ్యంలోనే రాక్షసులందరూ కూడా మరణించారు. అలాగే మునులు అందరూ కూడా ఈ ప్రదేశంలో ఇప్పుడు నుంచి నిర్భయంగా, ఇప్పుడు వరకు రాక్షసులు నిర్భయంగా తిరిగారు, ఇప్పుడు మునులు నిర్భయంగా తిరుగుతారు. అద్య విప్రసరిష్యంతి రాక్షస్యో హతబాంధవాః బాష్పాద్రవదనా దీనా భయాధన్య
ఇతరులకి భయం కలిపేలాగా ఉన్న ఈ రాక్షసులు, అలాగే రాక్షస స్త్రీలు కూడా వాళ్ళ ఆత్మీయుతులైన రాక్షసుల యొక్క ఈ యోధులందరూ కూడా మృతి చెందటంతో ఇప్పుడు వరకు అందరినీ కన్నీరు పెట్టించినప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. నా అభయానికి ఇక్కడ ఉండలేక వాళ్ళు ఎటు పడితే అటు అన్నట్టుగా పారిపోతారు. అద్య శోకరసజ్ఞాస్తా భవిష్యంతి నిరర్థకాః అనురూపకులాః పత్న్యో యాసాం త్వం పతిరీదృశః. దుష్టుడైన నిన్ను భర్తగా పొందిన నీ భార్యలు కూడా నీ వల్ల దుష్ట ప్రవర్తన కలిగిన క్రూర జీవితానికి అలవడిపోయిన వాళ్ళు, నీ మరణం కారణంగా వాళ్ళు కూడా కామ పురుషార్థాలకు దూరమైపోయి, అంటే సర్వసుఖాల్ని కోల్పోయి శోకంలో విలవిల్లాడిపోతూ ఉంటారు. నృశంసాని చ క్షుద్రాత్మం నిత్యం బ్రాహ్మణ కంటక యత్కృతే శంకితే రత్నో మునిభిః పాప్యతే హవిః. ఓ కరుడా, నువ్వు క్రూరంగా క్రూరుడివే కాకుండా క్షుద్రమైన బుద్ధి కూడా కలిగిన వాడివి, నిత్యము కూడా బ్రాహ్మణ కారణంగా బాధిస్తూ ఉన్నవాడివి కనుక నీ వలన ఎవ్వరు ఏ మాత్రం కూడా ఏ ప్రమాదానికి వచ్చిపడును అని ఎప్పుడూ కూడా భయంతో వణికిపోతూ ఉండేవాళ్ళు. ఈ బ్రాహ్మణులు మునీశ్వరులు భయంతో ఆ సందేహం ఎటు నుంచి ఏ రూపంలో వస్తాడు, ఏమొస్తుందో అని ఎప్పుడు వణికిపోతూ అగ్నికి సమర్పించుకునే హవిస్సుని కూడా వాళ్ళు ఆ భయంతోనే చేసేవాళ్ళు. తమేవామభిసంరబ్ధం బ్రువాణం రాఘవం రణే కరో నిర్భరస్యామాస రోషాత్ కరతరస్వనః. యుద్ధరంగంలో తనకి తత్తరపాటును కురిస్తే రాముడు ఇట్లా పలుకుతుంటే కరుడు ఇంకా రోషానికి లోనవుతున్నాడు. ఇలా లోనై ఆయన్ను భయపెట్టుతూ మళ్ళీ ఈ విధంగా పౌరుషంగా మాట్లాడుతున్నాడు. దృఢం కల్వలిప్తోసి భయేష్వపి చ నిర్భయః వాచ్యావాచ్యం తతో హిత్వం మృత్యువశ్యో న బుధ్యసే. కాలపాస పరిక్షిప్త భవంతి పురుషా హి యే కార్యాకార్యం న జానంతి తే నిరస్తా షడింద్రియాః. ఓయి, నిజంగా నువ్వు అహంకారివి. భయపడవలసిన సమయమందు కూడా నువ్వు ఇంత నిర్భయంగా నువ్వు ప్రగల్భాలు పలికి నాకు చెప్తున్నావేంటి హితవచనాలు? మంచి చెడ్డలు మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. నీకు మృత్యువు ఆసన్నమైంది, అది నువ్వు తెలుసుకోలేక నాకు మృత్యు వస్తుందని ఇవన్నీ మాట్లాడుతున్నావు. కాలపాశబద్ధులైన అంటే ఆయువు మూడిన వాళ్ళు జ్ఞానాన్ని కోల్పోతారని వినున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది. అందుకే చెయ్యవలసిన కార్యం గురించి కూడా విచక్షణని కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది మరణ సమయంలో. ఏవముక్తా తతో రామం సంవృధ్య భృకుటిం తతః సాదదర్శ మహాసాలం అవిధూరే నిశాచరః. రణే ప్రహరణస్యార్ధే సర్వతో హ్యవలోకయన్. రాముడితో ఇలా ప్రగల్భాలుగా మళ్ళీ రోషంతో మాట్లాడాడు. ఆ నిశాచరుడు ఇంతలాగా మళ్ళీ ఆ కళ్ళు చిట్లిస్తూ యుద్ధరంగంలో రాముడిని దెబ్బతీయటానికి ఇక్కడ మళ్ళీ ఏది దొరుకుతుందా అని ఒక్కసారిగా అటు ఇటు చూస్తున్నాడు. సా తముత్పాటయామాస సందశ్య ధననశ్చద్ధం తం సముత్తిక్షభ్య బాహుభ్యాం వినద్యా చ మహాబలః రామముద్దిశ్య చిక్షేప హతస్త్వామితి చాబ్రవీత్. అప్పుడు అతడు దగ్గరలో ఉన్న ఒక మద్ది చెట్టుని చూశాడు, దాన్ని తీసుకున్నాడు. ఆ మహాబలశాలి అయిన కరుడు ఇక్కడ పెదవులు బిగబట్టి ఆ రెండు చేతులతో పెద్ద చెట్టును ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరుస్తూ దాన్ని మళ్ళీ ఆ చెట్టుని పెకలించేసి ఆ రాముడి మీద గట్టిగా విసిరేశాడు. పైగా విసిరేస్తూ, ఓయే రామ, ఇంక నువ్వు చచ్చినట్టే అన్నాడు. తమాపతంతం బాణోగ్యేహ చిత్వా రామః ప్రతాపవాన్ రోషయామాహరయత్ తీవ్రం నిహంతుం సమరేకరం. ఇంతకుముందు కరుడు చెప్పిన మాటలు వాస్తవమే. మనకి మృత్యు ఆసన్నమైనప్పుడు వివేకం కోల్పోతాం, జ్ఞానేంద్రియాలనే పని చేయి. అందుకని మన విచక్షణ కోల్పోదు. ఎందుకంటే అంత బలమైన గదని వేస్తేనే ముక్కలు ముక్కలు చేశాడు, ఒక చెట్టుని తీసుకెళ్ళి వేస్తే ఏమవుతుంది అన్న విచక్షణ కోల్పోయాడు. అందుకని వేసి పైగా దీంతో నువ్వు చచ్చిపోతావు అన్నా. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదకి వచ్చి పడుతున్న పెద్ద వృక్షాన్ని మళ్ళీ బాణాలతో ముక్కలు ముక్కలు చేసేసి ఆ యుద్ధంలో ఆ రాక్షసుని కూడా హతమార్చడానికి
जातस्वेदस्ततो रामो रोषाद्रकान्तलोचनः నిర్విభేద సహస్రేణ బాణానాం సమరీకరం. కోపానికి, రోషానికి, ఆవేశానికి ఇట్లాంటి వాళ్ళకి చెప్పిన దండగా మూర్ఖత్వంతో ఉన్నాడు అని వెంటనే రాముడు కన్నులు ఎర్ర చేసి చాలా బాణాలను ఒక్కసారిగా కరుణుడి శరీరాన్ని చీల్చివేసేలాగా ప్రయోగించాడు. తస్య బాణాంతరాద్రక్తం బహుశుస్రావ ఫేళినం గిరేహ ప్రసవన్యస్యేవ తోయధార పరిస్రవ. రాముడొక్క బాణాలతో ఆ కరుడొక్క శరీరంలో గాయాలు ఎలా ఉన్నాయంటే రక్తం అంతా కూడా నురగలు నురగలుగా వచ్చి కారిపోతున్నట్టుగా, ఇంకా అసలు ఆ నిరంతరం రక్తం కారిపోతుంది, ప్రవహించేస్తుంది, జలధారలుగా ఏర్పడిపోయి అక్కడ ఇక్కడ ఎడతెరగకుండా అది కారిపోతూనే ఉన్నది. విఫల సకృతో భాణ్యే కరో రామేణ సంయుగే మత్తో రుధిరగంధేనాత మేవాభ్యద్రవద్రుధం. యుద్ధభూమిలో శ్రీరాముడి బాణాల తాకిడికి ఆ కరుడు యొక్క శరీరం చాలా గాయపడి రక్తం అన్నది కారిపోతూనే ఉంది. ఇంకా రెచ్చిపోయిన వాడి ఆ రక్తధారలతోనే మళ్ళీ రాముడి మీదకి ఒక్క దాటున మళ్ళీ విజృంభించాడు. తమాపతంతం సంరబ్ధం కృత్రాసో రుధిరాప్లుతం అపాసర్పత్ ప్రతిపదం కించిత్ త్వరిత విక్రమ. నెత్తురు కారిపోతూనే అంత గాయాలు తగిలి ఉన్నా సరే అటువంటి శరీరంతోనే అతి కోపానికి లోనైపోయి రాముణ్ణి సమీపిస్తున్నాడు. అలా సమీపిస్తున్న కరుణ్ణి సంహరించడానికి అనువుగా తన అస్త్రాన్ని సిద్ధపరచుకుని రాముడు వెంటనే 2 అడుగులు వెనక్కి జరిగి మరీ అవి ప్రయోగించాడు. తతః పావక సంకాసం వధాయ సమరేశరం కరస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివాపరం. రాముడు అలా 2 అడుగులు వెనక్కి వెళ్ళి యుద్ధరంగంలో కరుణ్ణి వధించటానికి అగ్నితో సమానమైన నిప్పులు కక్కుతున్న బ్రహ్మాస్త్రానికి ఉన్నట్టుగా ఒక బాణాన్ని తీశాడు. సతం దత్వం మఘవత సురరాజేన ధీమత సందదే చాపి ధర్మాత్మా ముమోచ చాకరం ప్రతి. అలా అగ్నితో సమానమైన ఉన్నది, పైగా బ్రహ్మాస్త్రంతో ఉన్న అటువంటిది ఒకటి తీశాడు. భావగ్రాహి అయి అంటే ఎలా అయితే అగస్త్యుడి ద్వారా శక్తివంతమైన అస్త్రాన్ని పొందిన శ్రీరాముడు ఆ రాముడు ఆ అస్త్రాన్ని సంధించి కరుణ మీదకు వేశాడు. సవిముక్తో మహాభ్రాణో నిర్ఘాత సమనిస్వనః రామేణ ధనురాయమ్య కరస్యోరసి చాపతత్. శ్రీరాముడు ఆ బాణాలు ఒక్కసారిగా లాగి వదిలేసరికి పిడుగులు పడినట్టుగా పెద్ద శబ్దం చేసుకుంటూ కరుణ యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసేయాయి. సపాపాత కరో భూమౌ దహ్యమానః శరగ్నినా రుద్రేణైవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథాంధకః సపుత్ర ఇవ వజ్రేణ ఫేనేన నముచిర్యథా బలో వేద్రాశనిహతో నిపపాత హతః కరః. శ్వేతారణ్యము అంటే కావేరీ నది అక్కడ సముద్రం సంగమించే ప్రదేశాన్ని, ఆ దగ్గరలో ఉన్న అరణ్యాన్ని శ్వేత అరణ్యము అంటారు. పరమశివుడి కంటి మంటకు అంధకాసుడు ఎలా అయితే భస్మమైపోయాడో, ఇంద్రుడి వజ్రాయుధం దాటికి కరాసురుడు ఎలా అయితే దగ్ధమైపోయాడో, అలాగే వృత్తాసుడు ఎలా అయితే బలైపోయాడో, అలాగే నురుగులతో ఉండి మృత్యుడైన విధంగా శ్రీరాముడి బాణాలకి అంటే ఎలా అయితే ఇంతకుముందు చాలామంది మరణించారో అలాగే ఇక్కడ కరుడు కూడా రాముడు యొక్క బాణాలకి మరణించి నేల మీద పడిపోయాడు. తతో రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయః సభాజ్యాముదితా రామం ఇదం వచనమబ్రువన్. శ్రీరాముడు కరుని అట్లా చంపేసిన తర్వాత అక్కడ సంతోషించిన రాజర్షులు, బ్రాహ్మర్షులు అక్కడ అందరూ ఎవరైతే ఆకాశ మార్గంలో ఉండి చూస్తున్నారో ఆ రాముణ్ణి ఆరాధిస్తూ వారు ఆయనతో మళ్ళీ ఇట్లా అంటున్నారు. పైగా ఎవరైతే ఇక్కడ బాధగా ఉంది, మమ్మల్ని ఈ బాధల నుంచి గట్టెక్కించాల్సింది మీరే అంటే వాళ్ళకి మాట ఇచ్చి ఉన్నాడు, కానీ ఇలా అకారణంగా శూర్పణఖ అక్కడ వస్తుందని ఇవన్నీ తను ఊహించాల, కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. ఏతదర్థం మహాతేజ మహేంద్రః పాకశాసనః శరభంగాశ్రమం పుణ్యం ఆజగామ పురందరః. వాళ్ళందరూ రాముడితో ఇలా అంటున్నారు, ఓ రామ, మహా తేజస్వి పాకశాసనుడు అయిన దేవేంద్రుడు ఈ కర సంహారానికే పవిత్రమైన
శరభంగాశ్రమానికి విచ్చేసెను. ఆనిత్వాస్తామిమం దేశం ఉపాయేన మహర్షిభిః ఏషాం వధార్థం క్రూరాణం రక్షసాం పాపకర్మణాం. పాపాత్ముల్ని క్రూరుల్ని శిక్షించటానికి, ఇలాంటి రాక్షసుల్ని హతమార్చటానికే మహర్షులు ఆశ్రమ దర్శన మిషతో నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. తదిదం నః కృతం కార్యం త్వయా దశరథాత్మజా సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః. అంటే ఏ కారణం చేత వాళ్ళు ఇప్పుడు దాకా బాధపడుతున్నారో దానికి విరుడు నీ వల్లే అవుతుంది కాబట్టి ఈ ఘనకార్యాన్ని చెయ్యగలిగిన వాడు, ఈ రాక్షసుల్ని వధించగలిగిన వాడివి నువ్వే, నీ వల్ల మేలు జరుగుతుందనే ఆ మునీశ్వరులందరూ కూడా నిన్ను ఈ ప్రదేశానికి తీసుకొచ్చారు అని చెప్పాను. ఈ ఘనకార్యాన్ని నువ్వు చేసి మా అందరికీ మేలు చేశావు. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న మునీశ్వరులందరూ కూడా ఈ అరణ్యంలో వాళ్ళ వాళ్ళ ధర్మాల్ని చక్కగా ఏ భయం లేకుండా భక్తితో ఆచరించుకుంటారు. ఏతస్మిన్నంతరే దేవాః చారణ్యైః సహ సంగతాః దందుభిశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః రామస్యోపరి సంపృష్టా వవృషుర్ విస్మితాస్తథా. ఇంతలో దేవతలు, చారుల, ఆకాశ మార్గంలో ఉన్న వీళ్ళందరూ ఎలా అయితే చూస్తున్నారో వాళ్ళందరూ ఆనందంతో, ఆశ్చర్యంతో అక్కడున్న వాయిద్యాలు మోగిస్తూ అన్ని వైపుల నుంచి శ్రీరాముడి మీద పూల వర్షాన్ని కురిపించారు. అర్ధాధికా ముహూర్తేన రామేణ నిశితేహ శరైః చతుర్దశ సహస్రాని రక్షసాం భీమకర్మణాం. శ్రీరాముడు వాడైన తన బాణాలొక పరంపరతో కరదూషణాది ఆ ప్రముఖులు రాక్షసుల సేన క్రూరాతి క్రూరంగా ఉన్న ఆ 14,000 మంది రాక్షసుల యోధులందరినీ కూడా తుది ముట్టించేశాడు. అది కూడా ఎప్పుడు 1.5 ముహూర్త కాలంలో. ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు, అంటే దగ్గర దగ్గర గంటపావు, 72 నిమిషాల్లో ఇంతమందిని హతమార్చాడు రాముడు. కరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః. మహాసంగ్రామంలో మట్టి కరిపించి బళి బళి ఇలాంటి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతో ఘనకార్యాన్ని చేశాడు అని వాళ్ళందరూ కొనియాడుతున్నారు. అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివ హి దృశ్యతే ఇత్యేవముక్తా తే సర్వే యూయుర్దేవ యథాగతం. రఘురాముడు ప్రకటించిన ఈ పరాక్రమ శత్రు సంహార సామర్థ్యతను చూస్తుంటే ఇక్కడ విష్ణువులో ఏదైతే బలము, శౌర్యము ఉందో, రణకుశలత ఉందో అదే తలపింపచేసేలాగా ఉంది అని చెప్పి అక్కడున్న ఋషులు, దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా కొనియాడుతూ వాళ్ళ వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణః సహ సీతయా గిరిదుర్గాద్ వినిష్క్రమ్య సంవివేశాశ్రమం సుఖీ. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట తీసుకుని ఆ పర్వత గుహల నుంచి బయటకు వచ్చి తిన్నగా ఆశ్రమానికి ప్రవేశించాడు. తతో రామస్తు విజయే పూజ్యమానో మహర్షిభిః ప్రవివేశాశ్రమం వీరో లక్ష్మణేనాభిపూజితః. అలా వచ్చేసిన తర్వాత మహావీరుడైన శ్రీరాముడు ఆ రాక్షసుల యొక్క సంహారాన్ని చూసి విజయాన్ని పొందాడని మహర్షులు ప్రశంసలు అందుకుంటుంటే ఆ ఆశ్రమంలో అడుగుడి అంతా లక్ష్మణుడు ఆ ప్రభువుని రాముణ్ణి పూజించుకున్నాడు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిష్వస్వజే. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన ఆ రాక్షస సేనందరినీ కూడా అంతలాగా రూపుమాపేసి ఆ మహర్షులందరికీ భయాన్ని తొలగించి ఊరటనిచ్చాడు. ముధా పరమయా ముక్త దృష్టా రక్షో గణాన్ హతాన్ రామం చైవాభ్యధం దృష్ట్వా తుతోష జనకాత్మజ. తన భర్త ఇలాంటి అపూర్వ విజయాన్ని పొందినందుకు, తన భర్త చేసిన ఈ అతి అద్భుతమైన వీర పరాక్రమాన్ని, వైభవాన్ని ఆ జానకీదేవి ఎంతో ఆనందభరితురాలైపోయింది. అంతటా ఆ దేవి చెక్కు చెదరని నిబ్బరంగా ఉన్న తన ప్రాణానికి ప్రాణమైన రాముడిని సంతోషంతో కౌగిలించుకుంది. తతస్తు తం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితేర్మహర్షిభిః పునః పరిష్వజ్య శశిప్రభానన
బభూవా హృష్టో జనకాత్మజా తథా. రాక్షస యోధులొక్క సమూహాన్నంతా కూడా అలా చేసి మరణించేలాగా చేసి అంత వీరోచితంగా యుద్ధం చేసిన శ్రీరాముణ్ణి అక్కడున్న మహర్షులందరూ కూడా చాలా ఆనందంతో పూజించుకున్నారు. అప్పుడు చంద్రుణ్ణి పోలి ఉన్నట్టుగా ముఖకాంతులతో ఉన్న సీతాదేవి తన భర్తను మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎంతో సంతోషంతో పారవశ్యంతో చూస్తుంది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 30 సర్గ సంపూర్ణం.